మీరు చేసిన సినిమాల్లో అండి టెక్నికల్గా మీరు అన్నారు ఇంతకు ముందు నాకు అసలు కంప్లీట్గా టెక్నికల్గా సపోర్ట్ ఉండాలి, నేను ఇంకా లెర్నింగ్ పొజిషన్లోనే ఉన్నాను అన్నారు. కానీ కొన్ని షార్ట్స్ చూస్తుంటే ఇప్పటికీ కొన్ని షార్ట్స్ ఇప్పుడు రక్షణ తీసుకుందాం అండి, రక్షణలో ఎన్నో అవసరంలా మీరు ఆ యారో షాట్ ఉంది చూసారా, అదేంటి గ్రాఫిక్సా? గ్రాఫిక్స్ కాదండి, అంటే అప్పటికి గ్రాఫిక్స్ అంత డెవలప్ అవ్వలేదు. అంత గ్రాఫిక్స్ అప్పుడు మనం ఖర్చు పెట్టి చేసే అంత కెపాసిటీ ఉండేది కాదు. దీన్ని ఎలా చేయాలి అని అనుకుంటున్నప్పుడు తేజ, ఇందులో ఒక వ్యక్తి, ఒక సినిమా ఫీల్డ్కి సంబంధం లేని ఒక వ్యక్తి పేరు చెప్తా, ఇవన్నీ ఇలాగ చాలా మంది గురితో మాట్లాడుతూ ఈ కెవిన్ కాస్ట్నర్ యారో ఎలా వెళ్తుందో చూపించేవారు వెంకట్ గారు. కెవిన్ కాస్ట్నర్ సినిమా రాబిన్ హుడ్లో ఉంటుంది మీకు ఆ షాట్. ఓకే ఓకే, యారో ట్రావెలింగ్. రైట్ రైట్, ఓకే. అది చూసిన తర్వాత అది ఎలా చేయాలి అంటే గ్రాఫిక్స్ ఏం చేయాలంటే తేజ ఏం చెప్పాడంటే, ఓ పని చేద్దాం, గొయ్యిద వేసి ట్రాక్ కింద 6 అడుగులు దగ్గర 4 అడుగులు 5 అడుగులు గొయ్యిద వేసి ట్రాక్ ఆ కింద వేసి స్ట్రాంగ్ అని ఆ ట్రాక్ మీద మట్టి ఆకులన్నీ కప్పేసి ఆ ట్రాలీ వెళ్తుంటే 4 రోడ్ తీదవుద్ది అని చెప్పి తేజ చెప్పాడు. 7 acres కాకుండా అక్కడ మన జీడిమెట్ల దగ్గర తోటలో ఒక ప్లేస్లో తవ్వేసి వేసానండి. వేసిన తర్వాత వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే ఒక ట్రాలీ స్టాండ్కి ఒక రాడ్ పెట్టి రాడ్ల మీద కెమెరా పెట్టుంటే వైబ్రేషన్ వస్తుంది. ఓకే, ఇది ఎలాగా అంటుంటే అప్పుడు అన్నపూర్ణలో సివిల్ ఇంజనీర్ ఒక ఆయన ఉండేవాడు, పనులన్నీ చేసి పెడుతుండేవాడు. ఇప్పుడు మీకు తెలుసు అతని పేరు జేపీ. ఓకే, జేపీ డెకార్స్ అని ఎక్విప్మెంట్ అది ఇస్తుంటూ అప్పుడు కూడా ఉన్నాడు ఆయన వచ్చి, ఇది ఇలా కాదండి, పని చేయండి, పైన వేసేయండి ట్రాలీ. ఎంతండి 600 feet ట్రాలీ మొత్తం పెద్దది. ఆ ట్రాలీ వేసేసి పైన వేసేసి దాని మీద మొత్తం ఆకులు కప్పేసి వెంటాకులు తెద్దాం బస్తాలతోటి, ముందు అక్కడ చేతులకి గుడ్డలు కట్టి ట్రాక్ మీద పడుకుని అది ట్రాక్ అడ్డుకు రాకుండా అవి జరుపుతూ ఉంటాడు చేతులు. అది ప్రోగ్రాంలో రాడు కెమెరాలో. అదే రైట్ రైట్, అలా జరుపుతూ ట్రాలీని తోస్తే అది 8 frames 4 framesలో తీసామన్నమాట అండి కెమెరా. ఓకే, 8 framesలోను 4 framesలో తీస్తే 4 frames అని వెళ్ళిపోద్ది. సింగిల్ ఫ్రేమ్ అంటే మీకు మాయాబజార్ వాటిలో ఈ గ్లాసులు ఇలా వెళ్ళిపోవటాలు ఇవన్నీ, అది సింగిల్ ఫ్రేమ్. ఓకే, మిక్సల్ కెమెరాలో చేయాలి. అవునవును. అప్పుడు ఈ మామూలు యారిత్రికి ఇది కట్టి ఈ 4 frames 8 frames 2 షాట్లు తీసాం. మనకి 8 frames మీకు వాడామండి సినిమాలో. ఓకే ఓకే, అది అంటే నా ఉద్దేశం మీరు అప్పటికే ఈ ఇట్లాంటివి ఈ షార్ట్స్ ఇట్లాంటివి అన్ని నాకు ఇష్టం ఉండేది. అన్ని వర్మ గారి లాగా కొన్ని షార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు వీల్ బేస్ మీద కెమెరా పెట్టడం ఇట్లాంటివో వర్మ గారి దగ్గర మీరు చేయలేదు. వర్మ గారి వంశీ గారిది ఉన్నట్టుంది కదా, మళ్ళీ కృష్ణవంశీ గారితో ట్రావెల్ ఉన్నట్టుంది కదా మీకు. వంశీతో కూడా, వంశీకి సింధూరాన్ని హెల్ప్ చేశాను అంతే. ఓకే, వంశీ నన్ను డాడీ అనేవాడు. వంశీ నాకు జూనియర్లండి బాగా. ఓకే, రాము అసిస్టెంట్కి వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చేవారు. ఓకే, రాముగారి అసిస్టెంట్లుగానే పరిచయం. ఉత్తేజ్ గాడు, మన వంశీ, కృష్ణవంశీ, ఓకే ఓకే, తర్వాత జేడి చక్రవర్తి, చక్రిని నేను అన్నాను, రక్షణలో నువ్వు చేయి చక్రి అనే అని అంటాడు. ఇప్పటికి చక్రిని చిన్నానే అన్నది ఒక సాంగ్లో గల్లు మంది బాసులు వీళ్ళందరినీ పెట్టాను. ఉన్నారు, అవును, సరదా చేశారు వీళ్ళు. అవునవును. నన్ను అందరూ ఏమనుకుంటారంటే రాంగోపాల్ వర్మ గారు బ్యాచ్ అని అనుకుంటారు, కానీ కాదు. పాప రాము నాకు ఎప్పుడు పరిచయం అంటే హిందీ శివ షూట్ చేస్తున్నప్పుడు ఆయన నేను జైత్రయాత్ర పని మీద నాగార్జున గారిని కలవడానికి వచ్చాను. డైరెక్టర్గా కాదు, రాఘవేంద్ర గారు కథ చెప్పడానికి కోసం వచ్చినప్పుడు కలిశాడు. అది మా ఇద్దరు పరిచయం. ఆ తర్వాత ఇంక రాము నేను రక్షణ చేయడానికి వచ్చినప్పుడు అన్నపూర్ణ కాటేజీలో ఉండేవాడిని. ఫ్యామిలీ మెడ్రాస్లో ఉండేవారండి. ఈ కాటేజీలో తను ఎక్కడో తిరిగి వచ్చి పడుకున్న, ఇద్దరు కబుర్లు చెప్పుకోవడం అలా ఉండేది రాముతోటి. ఓకే, అంతే, ఆయన అలా పరిచయం. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు అంటే ఈ తీర్పు నా జీవితానికి ఒక మంచి తీర్పు లాగా, అంతే, నా తప్పేనండి. అది చెయ్యొద్దని చెప్పారు నాగార్జున గారు చెప్పారు. అంటే నాన్నగారితో సినిమా తప్పు కాదు, కానీ ఈ సినిమా తర్వాత డైరెక్టర్గా రక్షణ తర్వాత వేరే కొంచెం వెయిట్ చేసి మంచి సినిమా చేయాలి, మీరు పెద్ద హీరోతోటి చేయాలి, కమర్షియల్గా చేయాలి అని చెప్పేవారు. అది ఫైనాన్షియల్ నీడ్ మనకు అవసరం ఉందిలే అని తెలియక చేసిన తప్పు వల్ల జీవితం అంతా కొట్టింది. తర్వాత పాత బస్తీ కదా సార్? పాత బస్తీ ఆ టైంకి ఎంత టైం వచ్చింది? 3 years గ్యాప్ వచ్చిందా, 2 years? గ్యాప్ లేదండి, తీర్పిన వెంటనే పాత బస్తీ.
ఓకే. గ్యాప్ ఎక్కడ లేదు సార్. గ్యాప్ హ్మ్. వచ్చింది హ్మ్. నీకు. గ్యాప్ అనేది ఒక దశ నుంచి గ్యాప్ అనేది నేను తీసుకున్నాను. ఇంక వద్దనుకున్నాను. ఓకే. ఓకే. నేను ఆ! ఇంక సినిమా అప్పుడు ఇంకొద్దులే సినిమాలు అనుకున్నా. హ్మ్. 'మైనా' తర్వాత వద్దనుకుంటే నన్ను బలవంతం చేసి మళ్ళీ లేదు లేదు మీరు రావాలి, ఒక సినిమా చేయాలి అని చెప్పి నన్ను అడిగారు. హ్మ్. అడిగితే ఎవరు అంటే కళ్యాణ్ గారా? మన చిల్లర కళ్యాణ్. సి. కళ్యాణ్ గారు. సి ఆ! కళ్యాణ్ అన్నయ్య నువ్వు నా సినిమా చేయాలి అన్నాడు. నేను అయిపోయాను కదా! ఎందుకంటే లేదు లేదు నువ్వు డైరెక్ట్ చేస్తే నాకు నైజాం ఏమో సుధాకర్ రెడ్డి కొంటా అంటున్నాడు. సీడెడ్ ఏమో భీమన్ చౌదరి, మీనాక్షి రెడ్డి కొంటా అంటున్నారు. నీ మీద ప్రేమ కాదు ఆ బిజినెస్ కోసం వచ్చి చెయ్యి నాకు అన్నాడు. అంటే అప్పుడు వీడి సామాన్యుడిగా చేయాల్సి వచ్చింది అంతే. ఓకే. ఓకే. అంతే. అలా చేశాను తప్ప హ్మ్. ఇంకేం లేదు.